మీకు తెలుసా, మన భారతదేశ ఆర్థిక దృశ్యం రెండు వాస్తవాలు కదా. మొదటిది వేగవంతమైన వృద్ధి. ప్రపంచమంతా కేవలం 3.3% గ్రోత్ చూస్తే మన భారతదేశం మాత్రము 6% పైన గ్రోత్ ని చూసింది. రెండవది తీవ్రమైన ఆర్థిక అసమానత. మన భారతదేశంలో టాప్ 1% ప్రజల దగ్గర జాతీయ ఆదాయంలో 22% షేర్ ఉందని వరల్డ్ ఇన్ఈక్వాలిటీ డేటాబేస్ చెప్తుంది. ఇదే కాకుండా ధనవంతులైన 1% ప్రజల దగ్గర 40% కంటే ఎక్కువ సంపద ఉండగా దిగువ 50% ప్రజల దగ్గర మాత్రము కేవలం 3% సంపద ఉండడం మనం ఆలోచించాల్సిన విషయం. రీసెంట్ గా గవర్నమెంట్ రిలీజ్ చేసిన బడ్జెట్ లో మధ్య తరగతి కుటుంబాలను సపోర్ట్ చేయడానికి ట్యాక్స్ తగ్గించిన విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఇది సమస్యకు పరిష్కారం కాదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మనం ఏం చేస్తే ఈ ఆర్థిక అసమానతని తగ్గించవచ్చు? మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.